అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం నాయకులు గతంలో వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజల మీద భారం మోపుతున్నారని, మేం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలే పెంచమని వాగ్దానాలు చేసిన కూటమి నాయకులు నేడు ప్రజలపై సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని సిపిఎం నాయకులు నిరసన చేపట్టి విద్యుత్ బిల్లులను తగలబెట్టారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం అధిక ఛార్జీలతో వచ్చిన విద్యుత్ బిల్లులతో సిపిఎం నాయకులు నిరసన చేపట్టి వాటిని దహనం చేసి ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ రోజు ప్రగల్భాలు చెప్పి ఓట్లు వేసుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతానే వెంటనే ఈ రోజు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. అదనంగా గత నెలలో 6,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపితే ఈ నెల 11,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపై భారం మోపుతూ స్మార్ట్ మీటర్లు ఈరోజు పెంచుతున్నారు. ఆ రోజేమో నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు. ఈరోజు పెంచుతున్నారంటే ఈరోజు మీకు నిజంగా ఈ ప్రజలపై భారం బాధ్యత లేదా అని చెప్పి ఈరోజు చెప్తున్నాం. ఏదైతే కేంద్రంలో చెప్పిన మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వింటూ ప్రజలపై భారం మోపుతున్నారు. నేను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదు అంటే ఇక్కడ తాడిపత్రి చుట్టూ గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారేమో ఈరోజు గ్రానైట్ పరిశ్రమ రాయల్టీ తగ్గించారని చెప్పి మంచిదే, దాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఎమ్మెల్యే చెప్పినది మంచిదే. మరి అందరూ ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఏదైతే మీరు ప్రతిపక్షంలో చెప్పినారో దానిని వెంటనే